బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో ఎట్టకేలకు పోలీసులు దిగొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి కేసులో గాంధీపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటానికి ఫలితం లభించిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గాంధీపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి గచ్చిబౌలి పోలీసులు గాంధీతో పాటు అతని కుమారుడు గాంధీ వియ్యంకుడు సురేష్ పైన కూడా కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్లను నిందితులుగా చేసినటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి కౌశిక్ రెడ్డి నివాసం పైన గుడ్లు టమాటాలతో దాడి చేయడమే కాకుండా రాళ్లు మారణాయుధాలతో ఆయన పైకి వచ్చారు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆ విల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఆ రోజు భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి పైన దాడికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో గాంధీతో పాటు ఇతర వ్యక్తులపైన కూడా కేసు నమోదైంది. ఇంకా విచారణ కొనసాగిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఎవిడెన్స్ ఆధారంగా ఇంకా కొంతమందిని నిందితులుగా చేర్చేటువంటి అవకాశం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా హరీష్ రావు నేతృత్వంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్లి అక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని తీవ్రంగా పట్టుబడ్డటువంటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థ పైన ఉన్నటువంటి నమ్మకం మసకబారుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇక దిక్కుతోచని స్థితిలో ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అదే రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతానికి కేసు నమోదైంది. 307 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఆ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి గాంధీని 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి పంపించారు. కానీ అటెంప్ట్ మర్డర్ కేసుకు నోటీస్ ఇచ్చి పంపించకూడదు అనేటువంటిది చట్టం చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా చేసినటువంటి వీరందరిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. పూర్తిగా బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి దిగి వచ్చినటువంటి పోలీస్ శాఖ 9 నెలల తర్వాత ఇవాళ తెలంగాణ పోలీసులు నిజంగా ప్రజలకు న్యాయం చేయగలుగుతారు అనేటువంటి నమ్మకాన్ని ఇస్తూ ఇవాళ ఎమ్మెల్యే గాంధీ పైన, గాంధీ వియ్యంకుని పైన, గాంధీ సోదరులతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ను బుక్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. సాయి మాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.